హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ పిల్లలు ఇడ్లీ, దోశ, పూరి వీటిని బోర్డు మమ్మీ ఉన్నప్పుడు ఈ హెల్తీ స్నాక్ కనుక చేసి పెట్టారంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. సూపర్ మమ్మీ అంటారు. దీన్ని ఏ విధంగా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేయండి. ఇది చాలా హెల్తీ అండి. దీంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది కనుక చేసినట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కూడా చేయొచ్చు. ఈ విధంగా చేసి తప్పండి పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. దీన్ని టమాటాతో చెప్తా కనుక తిన్నట్లయితే మాత్రం చాలా బాగుంటుందండి. చాలా చాలా చట్నీ కంటే దీంట్లో తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. దీన్ని ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సుజీ రవ్వ అనమాట. వేసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 minutes బాగా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. అప్పుడు కొంచెం నానుద్ది అనమాట. ఈ విధంగా చేసినాక ఒక 10 minutes అయినాక మూత తీసి చూస్తే చూసారా మొత్తం నానిపోయి ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఏ కప్పు అయితే తీసుకున్నా అన్ని ఆ కప్పుతోనే చూసుకోవాలన్నమాట. ఇది ఇందాక హాఫ్ కప్పు వేసుకున్నాం కదా, కప్పు శనగపిండి వేసుకున్నాం. అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మిగతా వాటర్ కూడా పోసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా అయిపోయింది. ఈ విధంగా కలిసి మొత్తం చూసారా ఉండలు లేకుండా కదా. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం మిగతా నీళ్ళు కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఇందులో మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇందులో ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో క్యారెట్ అండి, ఒక 2 క్యారెట్లు తురుముకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో క్యాప్సికమ్ అండి, ఒక హాఫ్ అన్నమాట ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు. అలాగే పాలకూర అండి, కట్ అన్నమాట సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలండి. ఇవన్నీ హెల్తీగా ఉంటుంది అన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారా ఈ విధంగా అన్నమాట. ఉండలు లేకుండా చక్కగా ఉంది. ఈ విధంగా సరిపోద్ది. ఇందులో నువ్వులు వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ అన్నమాట. ఇందులో కొంచెం వేసుకొని కొంచెం పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వేసి నువ్వులు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, మంచిదన్నమాట. ఈ విధంగా కలుపుకొని పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాం కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి, పలుసుగా చేసుకోవాలండి. మరి మందంగా కాకుండా పలుసుగా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన నువ్వులు జల్లుకోవాలండి. కొంచెం అట్టు పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా పైన కొంచెం 1 స్పూను ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు 10 minutes అయినాక మనం తిరగేసుకోవాలండి. చూసారా చుట్టూ గోల్డ్గా వచ్చింది కదా సైడు.
ఇప్పుడు తిరగేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కాసేపు ఉంచి రెండో సైడ్ కూడా వేగనేయాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే మొత్తం లోపలంతా ఉడికిపోద్ది అన్నమాట. ఇంకా దీని ఒకసారి మూత తీస్తే శుభ్రంగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. అయిపోయింది. దీన్ని తీసి ఒకసారి చూసారా, ఆ కలర్లో గోల్డ్ కలర్లో రావాలన్నమాట. ఈ విధంగా వచ్చినాక దీన్ని తీసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొకసారి కూడా ఇంకోటి వేసుకుందామండి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీని పిండి వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, కొంచెం పలసగా చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి ఇది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అన్నీ పాలకూర, క్యారెట్ ఇవన్నీ చాలా హెల్దీ అన్నీ ఉన్నాయి కదా. ఆ విధంగా చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా తినచ్చు అన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక మార్నింగ్ పెట్టినట్టయితే పిల్లలకి చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసి పెట్టండి. ఈవినింగ్ అయినా చేయొచ్చు, మార్నింగ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకొని తినండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా. దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుందాము. అన్నీ తీసేసుకొని దీనికి చట్నీతోనే అవసరం లేదండి, టమాటాతో చెప్పుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఇష్టంగానే తింటారు. దాంతో తిన్నట్టయితే పిల్లలు అయితే ఇంకా ఇష్టపడతారు అనమాట. అంత బాగుంటుంది. ఆ విధంగా చేసుకొని తినండి. అసలు చాలా చాలా మంచి, చూసారా ఎంత బాగున్నా కదా. చూడండి ఒకసారి ఎంత బాగుందో. పట్టుకుంటే సాఫ్ట్గా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చేసి పెట్టండి. దీన్ని ముక్క కట్ చేసుకుంటూ ఈ సాస్లో కనుక తిన్నట్లయితే అసలు చాలా బాగుంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా చట్నీలు వీటి బదులు దీంతో తినండి, చాలా బాగుంది. మీకు నచ్చిందా? వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.